పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు మా మూవీకి సపోర్ట్ చేయడం జరిగింది ప్రమోషన్స్లో. ఇప్పుడు అదే మూవీ ప్రొడ్యూసర్ మన మూవీకి సపోర్ట్ చేయడానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబినేషన్స్ మూవీకి ఎంతో అవసరం. వాళ్ళిద్దరి సపోర్ట్ మన మూవీకి ఉండడం ఇంకా ఆనందం. మార్నింగ్ ఎవ్రీవన్, మీడియా మిత్రులకి స్వాగతం, విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. అలాగే ఎఫ్ఎండి రమేష్ గారికి, అలాగే ఎన్ఏసి ఫైనాన్స్ డైరెక్టర్ రాజిరెడ్డి గారికి, అలాగే తిలక్ గారికి, వీరభద్ర ఫిలిమ్స్. చిన్న సినిమాలు రిలీజ్ చేయాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ చాలా అవసరం. ఇప్పుడే విన్నాను ఆయన గురించి, చాలా చిన్న సినిమాలు చేశారని. అది వెరీ ఇంపార్టెంట్. పెద్ద సినిమా ఎవరైనా చేస్తారు, చిన్న సినిమాకు ముందు నిలబడడం చాలా కష్టం. మీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే కమింగ్ టు ఐశ్వర్య ఐ నో ఎవర్ సిన్స్. నాకు శశిప్రీతం గారు 18 ఏళ్ళ నుంచి పరిచయం, 18 ఇయర్స్ నుంచి. ఈ ఇండస్ట్రీలో నాకు మొట్టమొదటి పరిచయమైనటువంటి వ్యక్తి ఆయన అని చెప్పొచ్చు. నేను 18 ఇయర్స్ బ్యాక్ నేను వేరే ఇండస్ట్రీలో ఉన్నాను. అప్పుడు నేను ఏదో సాఫ్ట్వేర్లో యూఎస్లో ఉండేవాడిని. మా ఫాదర్ ఏదో సినిమా చేయాలని చెప్తే ఆ సినిమా కోసం ఇండస్ట్రీకి వచ్చిన వాడిని. సో నాకన్నా నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి ఈజ్ వెరీ సీనియర్ టు మీ శశిప్రీతం గారు. అప్పటికే ఐ వాజ్ అడ్మైరింగ్ ఈ సాంగ్స్. అటువంటిది నేను బిగినింగ్ స్టేజ్లో నన్ను లిటరల్లీ అంటే ఆల్మోస్ట్ నాకు అల్లాంటి శ్రీధర్ గారు, శశిప్రీతం గారు ఫస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఆయనతో నాకు ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ చాలా హై. నేను ఇవాళ మీకు చెప్తున్నాను, ఆయనతో కూర్చుంటే పక్కన నాకు ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దోస్ డేస్. 18 డేస్ ఇలా వెళ్ళిపోయింది. సో ఈ నేషనల్ అవార్డ్స్ రావచ్చు, ఫిల్మ్ఫేర్ రావచ్చు, ఇవన్నీ అనేది దట్ సెకండరీ. బట్ ఇండస్ట్రీకి రావడం ఏదైతే ఫస్ట్లో నేర్చుకుంటాను చూడండి, ఫస్ట్ టైం ఒక ఎక్సైట్మెంట్, దట్ ఐ వెంట్ త్రూ దట్ ఫేజ్ అలాంగ్ విత్ హిమ్. సో అక్కడ నాకు ఆయన అంటే నాకు ఎందుకు సమ్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దోస్ డేస్, ఐఎమ్ థింక్ ఆఫ్ మై ఫాదర్, మై బ్రదర్. వీళ్ళందరూ ఆ టైం నాతో వచ్చేవారు వాళ్ళ స్టూడియోకి రెగ్యులర్గా. సో ఇట్స్ ద గ్రేట్ అటాచ్మెంట్ ఐ హ్యావ్ విత్ హిమ్. అండ్ అలాంటిది ఆయన ఒక మంచి గ్రేట్ ఫిల్మ్ చేశారు, ఎక్స్ రోడ్స్ అనేది. ఆయన ఏం చేసినా ఆయన థాట్ ప్రాసెస్ బాగుంటుంది. ఆయన చాలా చాలా డిఫరెంట్ వీటిలో ట్రై చేసి ఉన్నారు. ఒకటి పెట్ వెల్ఫేర్ కొంత చేసి ఉన్నారు, చాలా చేశారు ఆయనతో. ఆయన హిందీ ఇండస్ట్రీలో చాలా చేశారు వర్క్. ఆయనకు ఒక గ్రేట్ మ్యూజిక్ సెన్స్ ఉంది. ఆయన ఎమోషన్లో వెరీ హై. ఈవెన్ టుడే నా ఫిల్మ్లో ఆయన పాడిన పాట ఆయన వాయిస్లో పాడించాము మేము. ఇప్పటికీ వెరీ టచింగ్. అంజలి గుణమానం సాంగ్ ఉంటుంది, దానికి నాకు అవార్డ్స్ అన్ని వచ్చాయి ఆ సాంగ్, పర్టికులర్ ఆ సాంగ్కి. సో ఈ హెస్ గాట్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఆయన దాంట్లో ఒక టచ్ ఉంటుంది. సో 100% ఐఎమ్ షూర్ యూ వుడ్ హావ్ మేడ్ ఎ గ్రేట్ ప్రోడక్ట్ ఎక్స్ రోడ్స్. సో ఇంకొకటి ఇక్కడ కమింగ్ టు దిస్ పర్టికులర్ థింగ్, నేను చాలా ఈవెంట్స్ గెస్ట్గా వెళ్ళాను, దట్స్ డిఫరెంట్. బట్ దిస్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే ఎన్ఏసి వాళ్ళు చేసినటువంటి గ్రేట్ సర్వీస్ మన ఈ గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్పేస్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు చేసే సర్వీస్ చాలా గొప్పది. ఇప్పుడు ఆ అమ్మాయి చిన్నపిల్ల, షీజ్ లైక్ మై డాటర్. ఆ అమ్మాయి నల్గొండ నుంచి వచ్చింది చెప్తున్నారు. నేను ఇప్పుడే అడిగాను, ఈ అమ్మాయి చక్కగా చేస్తాను. స్టేజ్ ఫియరే లేదమ్మా. ఫస్ట్ టైం, ఎవరైనా ఫస్ట్ టైం అనేది ఉంటుంది. త్రివిక్రమ్ గారికి కూడా ఒకరోజు ఫస్ట్ డే ఉంది కదా, అలాగే మనం మీలో టాలెంట్ ఉంటే రికగ్నైజ్ చేస్తుంది ఇండస్ట్రీ. సో బీ బోల్డ్, ఫేస్ ఇట్. మీరున్న ఇండస్ట్రీయే కెమెరాని ఫేస్ చేయడానికి, పబ్లిక్ని ఫేస్ చేయడానికి భయమే వద్దు. మీరు బాగా చేస్తున్నావు, మనం ఎవడని గ్రేట్ జాబ్. సో అందరు కూడా మీ టాలెంట్ ఇంత చూస్ చేసుకున్నారు. శశిప్రీతం గారు చేస్తున్నటువంటి ఈ స్పేస్ స్కూల్లోంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ బాగుంటుంది. ఎన్ని ఫిల్టర్ అయి ఉంటారు. నేను ఇప్పటిదాకా తెలుసుకున్నాను వాట్ ఆల్ దే హావ్ డన్. 30 to 35 స్టూడెంట్స్ ఈచ్ బ్యాచ్. ఆల్రెడీ 3 బ్యాచెస్ అయిపోయినాయి అంటే గ్రేట్ అచీవ్మెంట్. సో గవర్నమెంట్ మనకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఇంత ప్రొవైడ్ చేసి చేయమని చెప్పినప్పుడు ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ డ్యూటీ. ఇంకా స్టూడెంట్స్ ముందుకు రావాలి, మీరు చేయాలి. మీకు రిక్వైర్మెంట్ ఉంది ఇండస్ట్రీలో, మీలో టాలెంట్ ఉంటే దెర్ ఈజ్ నీడ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఐఎమ్ షూర్ యూ విల్ ఫ్లరిష్. అండ్ అట్ ద సేమ్ టైం కమింగ్ టు ఎక్స్ రోడ్స్, వీళ్ళిద్దరు దీస్ బాయ్స్ హ్యావ్ డన్ టాల్ బాయ్ అండ్ షార్ట్ బాయ్. బట్ టాలెంట్ కౌంట్స్. నథింగ్ అమ్మ, నువ్వు చక్కగా మాట్లాడావు. దెర్ ఈజ్ నథింగ్. మీ ఇద్దరు యూ స్పోక్ వెల్. సో టాలెంట్కి దెర్ ఈజ్ నథింగ్. హైట్కి ఏది పనికిరాదు. చంద్రమోహన్ గారు ఎంత ఉన్నారు, వీళ్ళందరూ ఎంత ఉన్నారు, అది కాదు హైట్. సో ఇక్కడ టాలెంట్ కౌంట్స్. ఐఎమ్ షూర్ ఈ ఫిల్మ్లో మంచి టాలెంట్ బయటకు వస్తుంది. ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. 30th ఇట్ ఈస్ రిలీజింగ్. సో అందరం దీన్ని సక్సెస్ చేద్దాం. ఎందుకంటే సినిమాని మనం థియేటర్లో చూద్దాం. థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడు మిస్ అవ్వకండి. అందరికీ నేను చెప్పేది, పైరసీ వైపు వెళ్ళకండి, ఫోన్లో చూడకండి. టికెట్స్ రేట్స్ అఫోర్డబుల్గా ఉంటే థియేటర్కి వస్తారు. నేను అందరికి ఎవ్రీ టైం, నిన్న కూడా ఏదో ఈ 10 TV ఇంటర్వ్యూలు అడిగితే ఐ వాజ్ టెల్లింగ్, టికెట్ రేట్స్ పెంచొద్దు. మనం 100-150 ఉంటే చూద్దాము. ఎక్కువ పెంచినప్పుడే, టికెట్ రేట్స్ హై ఉన్నప్పుడే పెద్ద సినిమాలకి యు ఆర్ టెంప్టెడ్ టు వాచ్ ఇన్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ సంథింగ్. ఆ క్రైమ్ చేయకుండా ఆపాలి అంటే సినిమాని అఫోర్డబుల్గా చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందరికీ నేను చెప్పేది ఎవ్రీ టైం ఏంటంటే, సినిమాని అఫోర్డబుల్ ఎంటర్టైన్మెంట్ చేయండి. సో బ్రింగ్ ఆడియన్స్ టు థియేటర్, వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. సో దానికి ఎఫోర్డబుల్గా ఉండాలి. ఒక 4 ఫ్యామిలీ వెళ్తే 600-700 సినిమా అయిపోవాలి, కానీ 3000 రూపాయలు అయితే ఏ కామన్ మ్యాన్ కెనాట్ ఎఫర్డ్. సో సినిమా అనేది గ్రేట్ ఎంటర్టైన్మెంట్.
ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ రోడ్స్లో ఉంటుంది అని అనుకుంటున్నాను. గ్రేట్లీ అప్రిషియేట్ సో ఆల్ ది టీమ్ మెంబర్స్, ఐశ్వర్య అండ్ శశిప్రీతం గారు, వీళ్ళందరికీ గ్రేట్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటర్ టీమ్, గుడ్ లక్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్